హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. పూజ గదిలో తక్కువ ఫోటోలు ఉండటం వల్ల తొందరగా శుభ్రం చేసుకోవచ్చు. చిత్రపటాలకు ఎక్కువ పూలతో కూడా అలంకరించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో అన్ని సానుకూల పరిస్థితులే ఏర్పడతాయి. ఇంకా దీపారాధన నుంచి వచ్చే ఆ వాసన పీల్చటం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్య తగ్గుతుంది అంటారు మన పెద్దవాళ్ళు. ఉదాహరణకి పూర్వం రోజుల్లో ఒక రాజుగారి భార్య శ్వాస సంబంధ జబ్బుతో మంచం పడుతుంది. అప్పుడు ఊర్లల్లో హాస్పిటల్స్ ఉండేవి కావు, నాటు వైద్యులు మాత్రమే ఉండేవారు. ఎన్ని రకాల నాటు వైద్యాలు చేసినా రాణి గారికి తగ్గకపోతే పరిస్థితి విషమిస్తుంది. అప్పుడు చుట్టుపక్కల వైద్యులందరినీ పిలిపించి రాజుగారు ఎవరైతే రాణిగారికి తక్కువ చేస్తారో, జబ్బు నయం చేస్తారో వాళ్ళకి ఏది కోరుకుంటే అది ఇస్తానని చెప్తారు. అప్పుడు చుట్టుపక్కల వైద్యులందరూ వస్తారు. ఎవరు ఎన్ని చేసినా రాణిగారికి తగ్గదు. దాంట్లో ఒక తెలివైన వైద్యుడు రాజుగారికి ఇలా చెప్తాడు. రాణిగారు ఉండే గదిలో నువ్వుల దీపాన్ని 1 మండలం పాటు వెలిగించమని చెప్తాడు. రాజుగారు వెంటనే పనివాళ్లతో చెప్పి నువ్వుల దీపం రాత్రి పగలు వెలిగేలాగా చూడమని చెప్తాడు. రాణిగారు 40 రోజుల్లో ఆ నువ్వుల నూనె వాసన పీల్చడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది అని ఒక కథ ఉంది. ఇది చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పేవారు. అంటే నువ్వుల నూనెకు అంత శక్తి ఉందని అర్థం. కాబట్టి దీపారాధన నువ్వుల నూనెతో చేయమని మన శాస్త్రం చెబుతుంది. అందుకే మన వాళ్ళు ఉదయం లేవగానే దీపం పెట్టుకోవాలని చెబుతారు. ఇప్పుడు పొద్దున్నే దీపం అంటే ఇంట్లో పిల్లలు స్కూళ్ళకు వెళ్తారు, భర్త ఆఫీస్కు వెళ్తూ ఉంటారు. కాబట్టి కొంతమందికి కుదరకపోవచ్చు, కొంతమంది ఓపికగా ఉదయమే చేసుకుంటారు. ఎంతైనా 9-10 లోపల దీపం వెలిగించుకుంటే ఇంట్లో చాలా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయండి. ఎందుకంటే సూర్యోదయానికి పూర్వమే వెలిగించమని చెప్తారు. కాబట్టి ఇంకా పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసుకోండి. మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు దేవుడి వంక ఆ దీపం వంక చూసినప్పుడు మన మనసు ఎమ్మటే కూల్ అయిపోతుంది, కోపం కూడా ఇట్లే మాయమవుతుందండి. అందుకే మన ఇంట్లో దీపం ఎప్పుడూ వెలిగేలాగా చూసుకోవాలి. దీపములో ఉన్న గొప్పతనమే అదండి. ఆ దీపకాంతుల్లో దేవుడికి వెళ్ళి వేసి చూసినా కానీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే అన్ని పువ్వులను సేకరించాను కదండి. ఆ పువ్వులను మరి నేను ఏం చేస్తున్నాను ఏంది అనేది ఇంకొక వీడియోలోనైతే మీకు చెప్తానండి. మరి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. పెద్దవాళ్ళైతే ఇలా చేయొచ్చు చేయకూడదు వాళ్ళకు తెలుసు కాబట్టి తప్పైతే క్షమించండి. ఏదైనా ఇలా చేయాలి అని నాకు కామెంట్ కూడా చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.